కోడిగుడ్డు ధరలు కొండెక్కుతున్నాయి. రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర ₹8 పలుకుతోంది. 2 వారాల వ్యవధిలోనే రేట్లు ఈ స్థాయిలో పెరగటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగటం, యుద్ధం, ఉత్పత్తి తగ్గుదల కారణంగా ధరలు పెరిగాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దాణా ధరల దెబ్బ ఏపీ పౌల్ట్రీ ఇండస్ట్రీని తాకింది. 2 వారాల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో 6 నుంచి 6.5 మధ్య పలికిన గుడ్డు ధర ఇప్పుడు ఏకంగా ₹8కు పెరిగింది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో దాణా ధరలు పెరగటం ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుడ్లకు డిమాండ్ ఏర్పడింది. దీంతో విదేశాలకు ఎగుమతులు ఎక్కువయ్యాయి. అదే సమయంలో పౌల్ట్రీ ఫార్మ్స్ ఉత్పత్తి తగ్గించాయి. మౌల్టింగ్ ప్రాసెస్తో పాటు వర్షాల ప్రభావం కూడా కనిపిస్తోంది. సాధారణంగా కోళ్లు అధిక బరువు పెరగకుండా రైతులు మౌల్టింగ్ ప్రాసెస్ ఎంచుకుంటారు. ఫీడింగ్ విధానంలో మార్పులు చేయడం కారణంగా 15 రోజుల పాటు కోళ్లు గుడ్లు పెట్టవు. ఆ తర్వాత ఉత్పత్తి మొదలవుతుంది. ఈ కారణాలతో ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ధరలు ఊపందుకున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దాణా ధరలతో పాటు కార్మికుల వేతనాలు భారీగా పెరగడం వంటి కారణాలు గుడ్డు ధర పీక్స్ కు చేరడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల్లో ఈ రేటు ₹10కు చేరువయ్యే అవకాశం ఉందని అంచనాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ మంత్ తో పోలిస్తే ఈసారి గుడ్డు రేట్ చాలా ఎక్కువగా ఉంది. అది చాలా కస్టమర్లకి చాలా భారంగా మారింది. సో పెరగడానికి రీజన్ ఏమంటే మీకు తెలుసు, ఇంత ముందుతో పోలిస్తే ఈసారి ఎండలకు చాలా తీవ్రత ఎక్కువ ఉంది. ఇప్పుడు 40, 38, 37 సెంటీగ్రేడ్లు అయితే మీకు గుడ్డు నిలబడుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే 40, 43, 44 ఉష్ణోగ్రత రావడం వల్ల ఏమంటే కోల్ ఎక్స్పెండేషన్ మారిపోయింది. మొత్తం ఫీడ్ అనేది తీసుకోవట్లేదు అది. సో దానివల్ల ఏంటంటే గుడ్డు ఉత్పత్తి తగ్గిపోయింది. సో ఎక్స్పోర్ట్ కూడా చాలా వేగవంతం అవడం వల్ల ఇప్పుడు ఈ నెల ముందు నెలతో పోలిస్తే ముందు నెల 6, 5 రిటైల్ అండ్ హోల్సేల్ ఉంటే ఈ నెల వచ్చాం మామూలుగా 7, 8 రూపాయలతో మార్కెట్ జరుగుతుంది. చాలా భారంగా అయితే మారింది. సో ఈ నెల వచ్చేటప్పుడు కొంచెం కూల్ అయితే మళ్ళీ తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ రేటు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ మంత్ కూడా కస్టమర్లు అయితే చాలా కొంచెం భారంగా మారింది అనుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క డాక్టర్ సజెస్ట్ చేయమంటారు గుడ్డు తినాలని ఆకర్షించడం వల్ల ప్రతి ఒక్కరు గుడ్డు కొనుగోలు చేస్తున్నారు. సో దానివల్ల ప్రతి ఒక్కరికి కొంచెం భారం అయితే మారింది. సో మినిమం 5, 6 అంటే కొంచెం అలవాటైన రేటు. 8 అనేటప్పటికీ కొంచెం భారం పడ్డదని నేను ఆశిస్తున్నాను. సో ఈ నెల అయితే ఇంకా వర్షం కానీ ఎండలు కానీ ఇవన్నీ తీవ్రత తగ్గితే ఆటోమేటిక్గా మళ్ళీ